ఈ క్వశ్చన్ చూడండి. ఇటువంటి క్వశ్చన్ చాలా సార్లు టెట్లలో డిఎస్సిలో కానీ అడగడం జరిగింది. క్వశ్చన్ చూద్దాం. 100 కోళ్ళు 100 బుట్టల ధాన్యాన్ని 100 రోజుల్లో తింటే 10 కోళ్ళు 10 బుట్టల ధాన్యాన్ని ఎన్ని రోజుల్లో తింటాయి? చూడండి, దీనికి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ద్వారా అయితే ఈజీగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చేయొచ్చు. m1 ఇంటూ d1 బై w1 ఈజ్ ఈక్వల్ టు m2 d2 బై w2. చూడు, m అంటే మనుషులు లేదా పర్సన్ సంబంధించింది, d అంటే డేస్, w అంటే వర్క్. చూద్దాం, m1 అంటే 100 కోళ్ళు, ఎన్ని డేస్? 100 రోజులు. ఎంత ధాన్యం వర్క్? 100 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ చూడండి, 10 కోళ్ళు 10 ఇంటూ ఎన్ని డేస్ తెలియదు మనకు, ఈ డేసే కనుక్కోవాలి. ఎన్ని బుట్టల ధాన్యం? 10 బుట్టల ధాన్యం, వర్క్ 10. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం. చూడండి, ఈ 100కు ఈ 100, ఈ 10కు ఈ 10. d2 ఈజ్ ఈక్వల్ టు 100 అంటే 10 కోళ్ళు 10 బుట్టల ధాన్యాన్ని ఎన్ని రోజుల్లో తింటాయి అంటే 100 రోజుల్లో తింటాయి. అయితే ఇలాంటి క్వశ్చన్ మీకు ఒకటి ఇస్తే దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. 50 కోళ్ళు 50 బుట్టల ధాన్యాన్ని 50 రోజుల్లో తింటే 5 కోళ్ళు 5 బుట్టల ధాన్యాన్ని ఎన్ని రోజుల్లో తింటాయి? దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.